భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. ఈరోజు మనం పుదీనాతో పలావ్ గ్రీన్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో వివరంగా చూద్దాము. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి మనం డైలీ అన్నం వండుకుంటాం కదండి రైస్, ఆ బియ్యం ఒక కప్పు తీసుకోవాలి. అందులోకే బాస్మతి బియ్యం ఉంటాయి కదా, అవి 2 కప్పులు తీసుకోవాలి. అచ్చం బాస్మతి రైస్తో కాకుండా ఇలాగా అవి సగం ఇవి సగం వేసి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం మనకి 3 కప్పులు రైస్ అయినాయి అనమాట. ఇందులోకి పచ్చి బఠానీ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని 2-3 సార్లు వాష్ చేసేసి తగినన్ని నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలన్నమాట బియ్యాన్ని. ఇప్పుడు మనం ఈ బియ్యం నానేలోపు పుదీనా కొత్తిమీర పేస్ట్ రెడీ చేసుకుందాము. నేను 3 కప్పులు రైస్ కాబట్టి అరకట్ట పుదీనా, అరకట్ట కొత్తిమీర తీసుకున్నాను. ఇట్లా మొత్తం ఒకసారి కడిగేసి నీళ్ళల్లో మొత్తాన్ని మిక్సీ జార్లో వేసేసుకుందాము. ఇందులోకి కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకుందాము. అలాగే అల్లము వెల్లుల్లి కూడా వేసుకొని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఇంకా దీంట్లో ఎక్కడ కారం వాడము, కారం అంతా ఈ పచ్చిమిర్చిలో నుంచి వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఇట్లా వెడల్పాటి గిన్నె పెట్టుకొని నెయ్యి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. నెయ్యి ఎంతైతే వేసుకున్నామో నూనె కూడా అంతే వేసుకుందాము, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఏది నూనె నెయ్యి కాగినాయేమో ఒకసారి చూసుకొని ఇందులోకి చెక్క, లవంగాలు, అలాగే యాలకులు, ఇట్లా మసాలా దినుసులు ఉంటాయి కదా, అవి మొత్తం వేసేసుకుందాం. ఇందులోకి జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకుందాము. ఇవన్నీ వేగుతూ ఉంటాయి కదా, ఒక 5 నిమిషాలకి మొత్తం మనకి వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి పెద్ద సైజు ఉల్లిపాయ ఒక టమాటాని ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని వేయించుకుందాము. ఈ ఉల్లిపాయలు అనేవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన పని ఏం లేదు. ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకొని వేయించుకుందాము. ఉల్లిపాయలు టమాటాలు మెత్తబడితే సరిపోతుంది. మనకు ఒక 2 నిమిషాలకి ఉల్లిపాయలు టమాటాలు మెత్తబడిపోతాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, పుదీనా కొత్తిమీర, ఆ పేస్ట్ను వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. ఇంకా మనం ఇక్కడ దీంట్లో గరం మసాలా కానీ ఇంకా పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇంకా ఇట్లా ఇవేమి వేయమన్నమాట. కారం అంతా ఇందాక మనకి దాంట్లో వచ్చింది కదా పచ్చిమిరకాయల్లో నుంచే కారము, అదే కారము సరిపోతుంది. కొంచెం పుదీనా కూడా వేసుకొని ఇట్లా వేయించుకొని కలిపేసుకుందాము. ఇది మొత్తం మనకి నూనె పైకి తేలేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ కొలత చూద్దాము. 3 కప్పుల బియ్యం తీసుకుంటున్నాం కాబట్టి 5 కప్పుల వాటర్ పోసుకోవాలి. 1 కప్పుకి 1.5 కప్పు నీళ్ళు అన్నమాట. ఇలాగ మసాలా అంతా నూనె పైకి తేలింది కదా, బాగా వేగిపోయిందనమాట, పచ్చివాసన అంతా పోయి. ఇప్పుడు 5 కప్పుల నీళ్ళు దీంట్లో పోసేసుకుందాం మనం. ఇలా వాటర్ అన్ని పోసేసి అనేది బాగా మరగనివ్వాలి మనము. చూసారా, నేను 5 కప్పుల నీళ్ళు పోసేసాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మనము ఈ ఎసురు అనేది బాగా తెరలేదాకా కాగనిద్దాము. చూసారా, మనకు ఒక 10 నిమిషాలకి ఎసురు అనేది ఇట్లాగా తెరులుతూ ఉంటాయి. ఇలా తెరలేటప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా బియ్యము, ఆ బియ్యం మొత్తం వేసేసుకుందాం. ఇలా బియ్యం మొత్తం వేసేసి ఒకసారి మనం మొత్తం కలిపేసుకుందాము. గంటె పెట్టి ఒకసారి బియ్యం అనేది ఒకే చోట ఉండకుండా మొత్తం కలిపేస్తే అంత సమానంగా ఉడికిద్ది అనమాట. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మళ్ళీ దీని మీద మూత పెట్టేసి మనము ఉడకనిద్దాం అన్నాన్ని. సుమారు 20 నిమిషాలకి నాకు ఇలాగ ఉడికిందనమాట. ఇంకా కొంచెం పొలుకుంది కాబట్టి మనం ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉడకనిద్దాము. చూసారా, అన్నం అనేది మొత్తం ఎట్లా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. పుదీనా పులావ్ రెడీ అయిపోయింది. దీంట్లోకి మనము రైతాతో తినచ్చు, లేకపోతే చికెన్ కర్రీతో కూడా తినచ్చు. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. For watching, please like and subscribe.